వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి యోగిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళకి లాభస్థాన స్థిత రవి బుధులు అనుకూలించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. అయితే ఈ రాశి వారికి ఉండేటువంటి ప్రతికూలతలు కనుక పరిశీలన చేస్తే అష్టమ స్థాన స్థిత గురుగ్రహము, అర్ధాష్టమ రాహువు, వ్యయస్థాన స్థిత కుజుడు, ఈ మూడు గ్రహాలు మాత్రం చాలా ఎక్కువగా పీడించేటువంటి గ్రహాలుగా చెప్పుకోవాలి. అటు 12వ స్థానం వద్ద ఉన్నటువంటి కుజుడు నిలకడ లేనటువంటి స్థితిని, స్థాన చలనాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం లేదా ప్రయాణాల రూపేణ శారీరక శ్రమని అధికంగా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే అర్ధాష్టమ స్థానమందు 4వ స్థానమందు ఏర్పడినటువంటి గ్రహణము, దానికి సంబంధించినటువంటి గ్రహ రాహు, అలాగే అష్టమ స్థాన స్థిత గురుడు, ఈ మూడు కూడా అంటే కుజ రాహు గురు గ్రహాలు కూడా మీ యొక్క సహనాన్ని పరీక్షించేటువంటి గ్రహాలు. చోరాగ్ని నృప భీతిశ్చహ అన్నారు. ఇక్కడ ఏదైనా మీ యొక్క పనిని కానీ అంటే మీ పని చేసిన తాలూకు ప్రతిఫలాన్ని లేదా మీ శ్రమని, మీ తెలివితేటల్ని, మీ దగ్గర ఉండేటువంటి అమూల్యమైనటువంటి విషయాల్ని సేకరించి వాటిని నిజంగా దొంగిలించి ఇతరులు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఫలానా పని చేద్దాం అనుకుంటున్నామని మీరు అనుకుని ఇతరులకు చెప్తారు, వాళ్ళు ఆ ముందుగా పని చేసేస్తారు. లేదు ఇలా ఫలానా చోటుకి వెళదాం అనుకుంటున్నాం, అది ఇక్కడ ఏమైనా మనకు అవకాశం ఉంటుందేమో అనుకుంటే ఇతరులు ఆ ప్రదేశానికి మీకన్నా ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చెప్పదలిచినటువంటి విషయం ఏంటి అంటే మీకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, మీరు తీసుకోబోతూ ఉన్నటువంటి నిర్ణయాలు కానీ, జీవితంలో మీరు ఆకలింపు చేసుకుంటూ ఉన్నటువంటి విషయాలను కానీ ఎవరికి చెప్పకండి. చాలా గుప్తంగా అట్టే పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న విలువైనటువంటి వస్తువులు కానీ వీటిని కానీ మీరు జాగ్రత్తగా భద్రపరచుకోండి. అవి ఇతరుల కళ్ళబడితే వాటిని వాడు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తారు. 2, స్థాన చలనానికి, ప్రయాణానికి, శారీరక అలసటకి ఈ వారం అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకుంటూ ఉండండి. మీకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోనే మీరు కష్టపడుతూ ఉండండి. ఉద్యోగ వ్యాపారాదుల విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ కుటుంబ సభ్యుల యొక్క సహకారం మాత్రం ఉండదు. అలాగే ఇంట్లో ఏదో ఒకటి తగువు జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికే అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ప్రతినిత్యము దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి.